నంద్యాల 38వ వార్డులో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఫరూక్ భూమి పూజ చేశారు. అక్కడ ఉన్న కొందరు స్థానికులు మంత్రి ఫరూక్ను సార్ ఇక్కడ ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని అడిగారు. దీనిపై విచారణ చేయాలంటూ మంత్రి ఫరూక్ చెప్పారు. ఇక్కడ ఉన్న తహసీల్దార్ పని చేయరు, ఆమె పనిలో ఆమె ఉంటుంది, ప్రజల కోసం పని చేద్దామనే ఆలోచనే లేదు. ఇప్పటికే జిల్లా కలెక్టర్కి చెప్పానంటూ వ్యాఖ్యానించారు. సబ్స్టేషన్ స్థల సేకరణ చేయాలని చెప్పిన తహసీల్దార్ పట్టించుకోలేదని ఆమె పనితీరుపై మంత్రి ఫరూక్ అసహనం వ్యక్తం చేశారు. సార్ ఇక్కడ ఫ్లాట్లు ఇంకా మిగిలిపోయాయి. ఇప్పుడు రోజులకు వచ్చింది, ఇది అర్బన్ ఉంది కాబట్టి ఉండే తహసీల్దార్ పని చేయదు ఆమె ఎంతసేపు ఆమె ఆ పనులు ఉంటుంది. ప్రజలు పని చేద్దామనే ఆలోచన లేదు, ఉద్దేశం లేదు. అట్లా నాకు ఆమె అంతా ఆమె తప్పించుకొని పోతే పని చేయాలి కదా, లేకపోతే యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు కూడా చెప్పారు, పని చేయకుండా ఏమి ఎందుకుంటే కాదు జీతం ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు కూడా అన్ని గమనించాలి. హాజరుగా ఉన్నప్పుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక అభిమానంగా పని చేయాలి. పని చేయకుండా పూర్తి ఆఫీసులో కూర్చొని వ్యవస్థ వాళ్ళకి పనుకోకుండా కరెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కరెంట్ వాళ్ళు అడిగారు. వాళ్ళు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కానీ ఇది హరిజన వాడి దగ్గర టీవీ నగర్ లో ఖాళీ స్థలం ఉంది సార్, మాకు వంట ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది కరెంట్ రాత్రి పూట, ఎండాకాలం వస్తే మళ్ళీ రాత్రి పూట మనం పనిచేస్తుంది, దయచేసి వాళ్ళ ఏదైనా స్థలం కేటాయించమంటే ఆడ ఉంది పోయి వాళ్ళ అసలు డీకి వాళ్ళ లెక్క చేయలేదు.